నుండి 7 గంటల వరకు. డోంట్ మిస్ ఇట్. మ్యారేజ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతూ ఉంది. అయితే ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చి పోతూ ఉండేదంట. అట్లా 3 టైమ్స్ జరిగింది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు వాడారని చెప్పారంట. మందులు వాడినా కానీ ఈమె ప్రెగ్నెన్సీ నిలబట్టలేదు. ఆ సమయంలో ఆ అమ్మగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. ఎప్పుడైతే దైవజనురాలు ప్రార్థన చేసిన తర్వాత మరలా ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రభా, ఈసారి కనుక నాకు ప్రెగ్నెన్సీ నిలబడితే నాకు మంచి బాబునిస్తే నేను అడ్డాడు స్వస్థలకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా అని చెప్పి ఫోన్లో ప్రేయర్ చేయించుకుని అప్పుడు మొక్కుబడి చేసుకున్నారంట. దేవుని కృపను బట్టి అమ్మగారు ప్రార్థన చేయగా దేవుడు ఈమెకి మంచి కుమారుని ఇచ్చారు, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారు. ఈ రోజున దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టారని చెప్పి సాక్షి చెప్తూ ఉంది. ఈ పట్ల జరిగిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరిచింది. వీరి పేరు బ్రహ్మయ్య గారు. వీరికి గత 15 సంవత్సరాలుగా శరీరంలో ఆస్తమా ఉంది. దానివల్ల ఎన్నో హాస్పిటల్కి తిరిగినా కూడా వారికి తగ్గనటువంటి పరిస్థితి. మరి ఎంతగానో వేదన చెందుతూ ఈ స్థలానికి వచ్చారు. దర్శనాల పండుగ నుంచి క్రమంగా 7 వారాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళినటువంటి ప్రేరాలను ప్రతిదినం కూడా ప్రార్థనాపూర్వకంగా త్రాగుచూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క కృప చేత దైవజనుల ప్రార్థన ద్వారా వీరికి ఇప్పుడు పూర్తి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి ఉన్నారని, ఆస్తమా నుంచి విడుదలను దేవుడు ప్రసాదించి ఉన్నారని బ్రహ్మయ్య గారు సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నారు. ఈమె తమ్ముడు పురుగుల మందు తాగేశాడంట. ఆయన సైతాను శక్తుల చేత బాధపడుతూ ఉన్నారు. చేతబడి శక్తులు అన్నిటి వల్ల పీడింపబడి సైతాను పురుగుల మందు తాగటానికి ప్రేరేపణ కలిగేసి పురుగుల మందు తాగేశాడంటండి. ఈమె అడ్డాడు స్వస్థలకు వస్తూ ఉన్నది. అయితే తన తమ్ముడు అట్లా ఉన్నప్పుడు ఈమె ప్రార్థన చేసుకుందంట. ప్రభా, అడ్డాడు స్వస్థలకు వచ్చిన వారిని ఎంతోమంది మీరు బ్రతికించారు ప్రభా, అలాగే నా తమ్ముడిని కూడా మీరు బ్రతికిస్తే అడ్డాడు స్వస్థాల్లో సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభు అని చెప్పి ఆ సమయంలో ప్రార్థన చేసుకున్నారంటండి. హాస్పిటల్ కూడా తీసుకెళ్లేదంట. ప్రార్థన చేసుకుని ప్రేరాలు తాగించారంట. తన తమ్ముడు దేవుడు స్వస్థపరిచారు, బ్రతికించారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరిచింది. ఈమె పేరు నళిని అండి. మచిలీపట్నం నుంచి వచ్చి ఉన్నారు. ఈమె అన్యులు చూడండి, పెద్ద బొట్టు కూడా పెట్టుకుని వచ్చి ఉన్నారు. ఈమె ఎప్పుడు కూడా అడ్డాడు స్వస్థాలకు రాలేదండి. ఈమెకి తేడా చేస్తే హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్టులు చేసి ఈ గర్భసంచి తీసివేయాలమ్మని చెప్పారంట. అయితే మచిలీపట్నం నుంచి వీళ్ళు ఇంటి పక్కన వారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికున్న ఆ యొక్క ప్రేరాలు అంటే దైవజనులు ప్రార్థన చేసిన ఆ యొక్క ప్రేరాలు తీసుకువెళ్ళి ఈమెకి ఇచ్చారు. ఈమె ఆ యొక్క ప్రేరాలని తాగి మరలా హాస్పిటల్కి వెళ్ళారంట. ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ పడద్ది, గర్భసంచి తీసేయాలని చెప్పారో అదే డాక్టర్లు మరలా టెస్టులు చేశారు. టెస్టులు చేసి గర్భసంచి తీయక్కర్లేదమ్మా, ఆపరేషన్ పడదని చెప్పారంట. ప్రేరాలు తాగటం వల్లే దేవుడు నన్ను స్వస్థపరిచారు. నేను ఎప్పుడు కూడా అడ్డాడు స్వస్థతకు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం అని చెప్పి ఈ సహోదరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ పట్ల జరిగిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరచండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కీర్తనల గ్రంథంలో అనేక విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. 68వ అధ్యాయము మొదటి మాట, దేవుడు లేచునుగాక, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. చాలు, దేవుడు లేచునుగాక. హల్లెలూయా. దేవుడు ఏమవుతాడు చెప్పండి? లేస్తాడు. అంటే దేవునికి శత్రువులు ఉన్నారా? ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక అని బైబిల్ బోధిస్తూ ఉంది. దేవునికి శత్రువులు ఎవరండి? అసలు దేవుడే కదా మానవాళిని కలుగజేసిన వారు ఆయనే, మనిషిని నిర్మించిన వారు ఆయనే.
పోషిస్తున్నవారు ఆయనే. దుష్టులనేమి మంచివారినేమి ప్రతి వారిని పోషిస్తున్నది దేవుడే కదా. మళ్ళా ఆయనకి శత్రువులు ఎవరున్నారు? ఆయనకి శత్రువులంటే ఎవరున్నారు? ఆయనకి శత్రువులు అసలు లేనే లేరు. మరి దేవుడు లేచేది ఎవరి కొరకు? శత్రువులు ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుకని దేవునికి శత్రువులు ఎవరైనా ఉన్నారు అనంటే వాస్తవంగా ఈ లోకంలో ఆయనకి శత్రువులు ఎవ్వరూ లేరు. మరి ఆయన శత్రువులు ఎవరు అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని సేవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ జీవిస్తూ ఉన్నారో, ఆ ఆరాధిస్తూ సేవిస్తున్న వారిని ఎవరైనా బాధ పెడితే, గుర్తుపెట్టుకోండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు వారు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుడు లోకమును ప్రేమించుచున్నాడు, కానీ లోకమంతా దేవుడిని ప్రేమించటం లేదు. అయినా దేవుడేమీ వారిని శత్రువులుగా చూడటం లేదు. కానీ దేవుని ఆరాధించేటువంటి వారిని కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నారో వారిని అన్ని విషయాలలో, అన్ని రంగాలలో, ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి కాంట్రాక్టర్ అయి ఉంటే దేవుని బిడ్డ, అతనిని ఏడిపించడానికి కొంతమంది, అతన్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది పూనుకుంటారు. ఒక వ్యక్తి ఉన్నతమైన ఆఫీసర్ అనుకోండి, దేవుని బిడ్డ, ఆ దేవుని బిడ్డను ఆఫీసర్లలో మరికొంతమంది అసూయతోటి ఆయన మీద లేనిపోనివన్నీ చెప్పాలని చూస్తారు. అనేకమైన నిందలు మోపుతూ ఉంటారు. కొంతమందికి వ్యాపారములలోనూ ఉద్యోగములలోనూ చేతి పనుల్లో దేవుని బిడ్డలు జీవనోపాధిని కూడా చెడగొట్టేటువంటి లోక సంబంధులు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారనంటే ఆ శత్రువుని ఏమీ చెయ్యరు. కారణం ఏమిటనంటే వీరు మర్డర్లు చేయగలరు, వీరు కూడా హత్యలు చేసి మోసం చేయగలిగిన ఈ లోకం గురించి అంతా తెలుసు. కానీ దేవుని పిల్లలు ఏమీ చేయరు. ఏం చేస్తారనంటే ఇంట్లోకి వచ్చి ఒక్కరే ఏడుస్తూ కూర్చుంటారు. దేవుని పిల్లలు మగాళ్ళు కూడా ఒక స్త్రీ ఏడ్చినట్టుగా దేవుని దగ్గర ఏడుస్తారు. ప్రభువా, అయ్యా, ఈ సమస్యల్లో నేను తట్టుకోలేకపోతున్నాను, అయినా నీవు నాకు సహాయం చేయమని వీరు ఏడుస్తూ ఉన్నప్పుడు ఇది దేవుడు చూస్తూ ఉంటాడు. కొంతమంది శత్రువులు ప్రాణాలు తీయడానికి రౌడీజం చేస్తారు, కొంతమంది భూములు ఆక్రమిస్తూ ఉంటారు, కొంతమంది వస్తువులు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు, గృహాలు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి బంధించాలని చూస్తూ ఉంటారు. ఇలాగో రకరకాలైనటువంటి దుర్మార్గపు క్రియలకు పూనుకుంటారు. కానీ దేవుని పిల్లలు ఈ లోకంలో ఏ కీడుకి పూనుకోరు. మరి ఇప్పుడు ఏ కీడుకి పూనుకోకుండా బ్రతుకుతున్నటువంటి ఈ దేవుని బిడ్డల్ని ఎవరైతే శోధిస్తాకి పూనుకున్నారో వారిని గురించి ఏమన్నాడంటే, ప్రభువే చెప్పాడు వీరికి, మీరు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. కనుక ఈ దేవుని పిల్లలు ఏం చేస్తారంటే ప్రేమిస్తూనే ఉంటారు. కత్తికి కత్తి, లేదా కంటికి కన్ను, పంటికి పన్ను, వాతకు వాత, దెబ్బకు దెబ్బ దేవుని పిల్లలు తీయరు. దేవుని పిల్లలు కానివారైతే, అంటే ఈ లోక సంబంధంగా కొంతమంది ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూస్తున్నాం, పాస్టర్లకు ప్రెసిడెంట్లు అనేవాళ్ళు, పాస్టర్ల మీద నాయకులు అనేటువంటి కొంతమంది సన్నాసులు ఈ రాజకీయాలలో పడి క్రైస్తవ్యానికి మచ్చ తీసుకుని వస్తూ ఉన్నారు, భ్రష్టులు. అటువంటి వారిని క్రైస్తవ్యం అసలు గుర్తించకూడదు. కానీ నిజమైన క్రైస్తవులకు మాత్రం దేవుని అండ ఎప్పుడు తోడుగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలాంటి అండ దేవుడు అంటే, ఇప్పుడు మనం ప్రేమిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ప్రేమించుట నీ పని, పగదీర్చుట నా పని. నీవు లవ్ చేయంతే, నువ్వు ప్రేమించు అవతల వ్యక్తిని. శత్రువుని ఎలా ప్రేమించగలుగుతామండి? ఆ మంద నాశనం గాను, ఏనాడు చేస్తారో ఏమో, వాళ్ళ జనం చెయ్య, వాడి పాడి గట్ట అంటూ ఉంటాం. కానీ ప్రభా, వాడు నన్ను బాగా తిడుతున్నాడు అయినా, వాడు దీవించునైనా అని అనగలమా? అనలేం. కానీ మనకి క్రైస్తవులకు ఉంటుంది ఆ గుణం, ఏంటనంటే దేవుడే చూసుకుంటాడులే అని అంటాం. దేవుడు ఏం చూసుకుంటాడు? అదే ఇక్కడ స్పెషల్. దేవుడే చూసుకుంటాడులే అనే మాటకు అర్థం ఏంటి? నేనేమీ చేయకపోయినా నా దేవుడికి చెప్పుకున్నాను,
ఆయనే చూసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే తన పిల్లలను ఎవరైతే ఏడిపిస్తారో వాళ్లను దేవుడే శత్రువులుగా ప్రకటిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ప్రకటించిన ఆయన ఏం చేస్తాడంటే సింహాసనం మీద ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు తన పిల్లలకు బాధ కలిగితే హ్యాపీగా కూర్చుని రోజులు గడిపేవాడు కాదు మన దేవుడు. మీ అందరికీ తెలుసు, అపోస్తలుల కార్యంలో ఒకరోజు ఒక ఆయన దేవుని పిల్లల్ని బాగా హింస పెట్టుకుంటూ వెళుతున్నాడు. వరుస పెట్టి చంపుకుంటూ వెళుతున్నాడు. ఒక వ్యక్తిని చంపుతూ ఉన్నప్పుడు, రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ వ్యక్తి చూశాడు దేవుడు ఏం చేస్తున్నాడు అని. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే తన సింహాసనం నుంచి లేచి నుంచున్నాడంట. హల్లెలూయా. ఎవరు? ప్రభు అయిన యేసు ఏం చేశాడంట? 55వ వచనంలో 7వ అధ్యాయము అపోస్తలుల కార్యంలో, ఆకాశము తెరవబడినటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడు. అసలు మనుష్య కుమారుడు ఎక్కడ కూర్చున్నాడు? మనిషి కుమారుడు ఎక్కడున్నాడు అసలు? అంటే యేసు ప్రభువారు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు అని ఉంటది. నోట్ చేసుకో, కూర్చుని ఉన్నాడు అని ఉంటది. కానీ ఇక్కడ తన నమ్ముకున్న బిడ్డ శ్రమలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడంట? అప్పటి వరకు కూర్చున్న ఆయన దేవుని పిల్లలు శ్రమలో ఉండేసరికి వెంటనే సింహాసనం నుంచి లేచాడంట. తప్పని కూడా దేవుని స్తుతిద్దాం. ఇది పవర్, ప్రేమ. ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో, ఎవరైతే దేవుని పిల్లలై ఉన్నారో, ఆ పిల్లల్ని ఎవరైతే శోధిస్తూ ఉన్నారో, శోధిస్తూ ఉన్న వారిని నీవు నేను ఏమీ చేయలేక చూస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. దేవుడు లేచును కాక అన్నాడు కీర్తనకారుడు. ఎందుకు లేవాలి అంటే నా శత్రువు మీద యుద్ధం చేసేది నీవే. ఈ రోజున నిన్ను ఏ పేదరికం శత్రువుగా నిన్ను శోధిస్తూ ఉందో, ఏ అనారోగ్యం నిన్ను శోధిస్తూ ఉందో, ఏ అవమానం నిన్ను వెంబడిస్తూ ఉందో, ఏ ఇబ్బందులు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయో, ఏ మనుషులు నిన్ను కలవరపెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ నీవేమీ చేయలేకపోవచ్చు, ఈ డబ్బులు నువ్వు జయించలేకపోవచ్చు. కానీ నీవు నమ్ముకున్న యేసు ఉన్నాడే, వాటిని తరిమేయటానికి ఆయన లేచి నుంచున్నాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దారిద్ర్యం వెంటబడుతుందా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా నీ రూపాయి మిగలటం లేదు కదా. లక్షలు సంపాదిస్తావు కానీ ఇంట్లో రూపాయి మిగలటం లేదు కదా. ఇంట్లో పూర్తి కష్టపడుతున్నారు అయినా రూపాయి మిగలటం లేదు కదా. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు అయినా డబ్బులు మిగలటం లేదు కదా. వ్యాపారంలో ఎప్పుడు మంచి రాబడినట్టే ఉంటుంది కానీ పరిస్థితులు వెనక్కి తిరిగి చూస్తే రూపాయి కనిపించడం లేదు కదా. జాగ్రత్తగా వినండి. అంటే నష్టపరుచు ఆత్మ, నాశనకరమైన ఆత్మ మన వెంట పడుతూ ఉంది. దాన్ని తరమగలిగే శక్తి మనకు లేకపోవచ్చును కానీ మన ప్రభు అయిన యేసు దాన్ని తరిమి వేస్తాడు. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే యేసు ప్రభు వారంట నిలిచి ఉన్నాడంట. నిలిచి ఏమన్నాడు తెలుసా? శత్రువు పెద్ద పనివాడికి లాగా వెళుతున్నాడు. వెళుతూ 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 నా అంత మనగాడు లేడురా, ఎవడైనా కనపడితే పీక తగ్గొస్తా, కాళ్ళు నరికేస్తా, నాలుక చీరేస్తా, ఏం లేదు నేలలో కలిపేస్తా, మట్టి పాలకు అప్పచెప్తా అని చెప్పి పెద్ద రంకెలు వేస్తూ వెళుతుంటే ప్రభు అయిన యేసు నిలిచిన వాడు ఏమన్నాడు తెలుసా? ఏయ్ సౌలు, ఏమైంది నీకు? ఏమైంది నీకు? ఏంటి నన్ను ఎందుకు హింసిస్తున్నావేమిటి? నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? చూస్తూ ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నాను ఏమిటయ్యా అన్నట్టుగా సౌలా ఏంటి నన్ను హింస పెడుతున్నావు ఏమిటి నువ్వు అని లేచి నిలబడ్డాడు. ఆ లేచి నిలబడి కేక వేస్తేనే ఈ మనుషుడు ఆ స్వరము వినలేక, ఆ వెలుగును చూడలేక బొక్కబారులో పడ్డాడంట నేల మీద. ప్రైజ్ ది లార్డ్. అంతే, కళ్ళ చెదిరింది, మనసు చెదిరింది, మైండ్ బ్లాక్ అయింది, కంటి చూపు పోయింది, మత్తంతా దిగింది, ఆ అహంకారం అంతా కరిగింది కొవ్వొత్తులాగా. అంతా పోయి అన్నాడు ప్రభువా అన్నాడు. అప్పటి వరకు ప్రభు ఎవడు, వాడెవడు, వీడెవడు అన్నాడు. అంటాడు ప్రభువా, ప్రభువా, ప్రభువా అంటే నా ఏలినవాడా. చప్పటి కూడా దేరుస్తూ చూద్దాం. శత్రువులు మనకెంతమంది ఉన్నా
జీవము కలిగిన దేవుడు మనకు తోడుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నేను ఒక పాట రాశాను కదా, మన పాటల్లో విలువైన పాట ఉంటుంది. ఏంటి తెలుసా? శత్రువులెందరు ఉన్నా నేనొక్కడినే అయినా. జాగ్రత్తగా వినాలి, ఆంధ్రప్రదేశ్ గాయకుడా. శత్రువులెందరు ఉన్నా నేనొక్కడినే అయినా, నా పక్షమున నీవే యుద్ధము చేసెదవు, నేను భయపడను ఇక ఎన్నడు, నేను భయపడను ఇక ఎన్నడు, యేసు నా తోడు నీవుండగా నేను భయపడను ఇక ఎన్నడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు ఎంతమంది ఉన్నాయి? శత్రువులు ఎందరైనా ఉండని, నా పక్షమున ఉన్నవాడు నీవే. ఆమేన్. ఎందుకంటే నా పక్షమున యుద్ధం చేసే దేవుడవు నీవే. ఆమేన్. అందుకని ఆయన లేచును గాక. ఆయన లేస్తే ఆయన శత్రువులు ఏమవుతారు చెప్పండి? చెదరిపోవుదురుగాక. అంటే దిక్కు దిశ ఉండదన్నమాట. అందుకనే దేవుని పిల్లలతో ఎవరైనా కానీ యుద్ధమునకు దిగితే దిక్కు దిశ లేకుండా పోతారు. ఒక ఆయన అన్నాడు, అరబ్ కంట్రీస్లో, ఆయన పేరు సద్దాం హుస్సేన్. ఆయన అన్నాడు, భూమి మీద దేవుని పిల్లలు అనేటువంటి ఈ ఇజ్రాయేల్ యొక్క దేశాన్ని ఈ ప్రపంచ పటం మీద లేకుండా తుడిచివేస్తామన్నాడు. అంతే. ఇవాళ సద్దాం హుస్సేన్ భార్య లేదు, పిల్లలు లేరు, హుస్సేన్ లేడు, మొత్తం అందరూ చచ్చిపోయారు, ఒక్కడ మిగల్లా. జాగ్రత్త. దేవునితో చతురాడితే, దేవునితో అంటే దేవుని పిల్లలతో ఆట ఆడాలని చూస్తే, ఆ పిల్లల దగ్గరకు వచ్చేలా టచ్ చేస్తే దేవునికి మామూలుగా రాదు కోపం. గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలంటే శత్రువుని ప్రేమించాలంతే, జీవితాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. శత్రువుని ప్రేమించండి. మీరు ప్రేమించారో మిగతా కార్యక్రమాలు దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించడం మన 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 క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆయుధం. అసలు ప్రేమ అనేది కేవలం క్రైస్తవ్యం ద్వారా మాత్రమే బయటకు వెళ్తుంది, యేసు నామంలో మాత్రమే బయటకు వెళ్తుంది తప్ప మరో రూపంలో ప్రేమ అనేది కనిపించదు. అందుకనే ప్రేమ అంటే యేసుక్రీస్తే. ప్రేమ ప్రేమ నీ ప్రాణం ఎవరని నా మనసున్న ప్రశ్నిస్తే, ప్రేమ ప్రేమ నీ ప్రాణం ఎవరని నా మనసున్న ప్రశ్నిస్తే, క్రీస్తే సన్ని చెప్పెనులే, ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రియుడవు నీవయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రాణం నీవయ్యా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ యేసయ్యా, నా ప్రియుడవు నీవయ్యా. ప్రైజ్ ది లార్డ్. అంత ప్రేమ మన దేవుడు. మనం మన దేవుడిని ప్రేమిస్తూ ఉండాలి. మన దేవుడు మనల్ని ప్రేమిస్తుంటాడు. అంతే. మరణమే వచ్చినా, రోగమే వచ్చినా, శాపాలే మనం వెంటబడుతూ ఉన్నా వాటిని తన అగ్ని చేత కాల్చివేస్తాడు, వాటన్నిటిని చల్లాచెదురు చేసేస్తాడు. మనం మాత్రం హ్యాపీగా బ్రతికేస్తాం. ఎంతమందికి ఉంది హ్యాపీగా బ్రతకాలని? చేయతండి. ఎంతమంది అయితే హ్యాపీగా బ్రతకాలని కోరుకుంటున్నారు? అలాగే ఉండి కరుణ పోయండి. పరిశుద్ధుడా మీకు వందనాలు. జీవితంలో ప్రభువా సుఖంగా బ్రతకాలని ఆశపడుతున్న వీళ్ళకి అనేకమైన శత్రు సమూహాలు శోధిస్తూ ఉన్నాయి. అనారోగ్యం అనే శత్రువు, అప్పులనే శత్రువు, అవమానం అనే శత్రువు, మనుషుల రూపంలో ఉన్నటువంటి శత్రువులు, రకరకాలైనటువంటి శత్రు సమూహం. ప్రభు నా తండ్రి నైనా అధికార శత్రు సమూహం, ప్రభు రాజకీయ శత్రు సమూహం, ఎన్నో శత్రు సమూహాలు ఉన్నాయి. వీటన్నిటిని జయించేటువంటి ఒక నిజ క్రైస్తవ్యం మీరు మాకు దయచేయండి. మీరు దయచేసిన ఆ నిజ క్రైస్తవ్యాన్ని పట్టుకొని నీతి నిజాయితీలతో బ్రతుకున్నట్టుగా సహాయం చేయమని. ప్రభా నీ పిల్లలు చాలామంది అపవాది అయినటువంటి సాతాను అనబడే శత్రువు ద్వారా శోధించబడుతూ ఉన్నారు. అనేక గృహాలలో వివాహాలు జరుగక, కొంతమందికి ఉద్యోగాలు రాక, మరికొంతమందికి ఇండ్లు లేక, ఇటువంటి బిడ్డలందరినీ ఆదరించేవాడవు నీవేనైనా.
నీవే ఈ బిడ్డల పక్షమున లేచి శత్రు సమూహమును చల్లాచెదురు చేసి నీ బిడ్డలు సుఖ సంతోషాలతో జీవించినట్లుగా సహాయమును చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సూపర్ గా ఉంది ప్రార్థనలు. అయ్యగా దీవెనలు ఎప్పుడు మాకు ఆశీర్వాదంగా ఉండరు కాక. చూడండి, కిందకు వచ్చి మీ మోకాళ్ళ మీద చేయించి ప్రార్థన చేస్తాను అండి. ఏదో ప్రభా, నీ కుమారుడు నిన్ను బాగా ప్రేమించే బిడ్డ, నీ కొరకు ధనమును సమయమును వెచ్చించిన బిడ్డ. నీ కుమారుడు మోకాళ్ళు మొట్టని మీరు ఇప్పుడే స్వస్థపరచండి, సాక్షిగా ఉంచమని వేడుకుంటున్నారు. మీరు నడుస్తుంటే అంతకుముందు ఎట్లుండేది? ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ఉంది అసలు? తేలిగ్గా ఉంది. మామూలు నడవండి, పైకి ఎక్కండి. కలుక్కుమంటుందా ఇప్పుడు? సాంబశివరావు గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? గోరంట్ల అవతల. మీకు ఎప్పటి నుంచి ఉండేదండి ఆ నొప్పి? ఇప్పుడు ప్రార్థన చేసి మీ మోకాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత పూర్తి తగ్గిందా? పూర్తి తగ్గింది. నిజమేనా? నిజమే. చేతుల పైకి చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ వయసు ఎంత అండి? 62. ప్రైజ్ ది లార్డ్. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. శిలువ మిషన్ వారు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థతశాల ప్రవక్త క్రీస్తు రాయబారి గారు అనేక నెలలు నీరు మజ్జిగ మాత్రమే త్రాగుతూ ఉపవాసంతో గోనె పట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారికి దేవుడిచ్చిన దర్శనము చొప్పున 2003 జనవరి 17వ తేదీన శిలువ శ్రమను రుచి చూచిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారు హైదరాబాద్లోని ఎస్కే గార్డెన్స్ నందు ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థతశాలకు రండి. మీ దారిద్ర్యము నుండి విడుదల పొందే సమయం, మీ దుఃఖ దినములు కొట్టివేయబడే సమయం, మీ ప్రతి విధమైన సమస్య నుండి విడుదల పొందే సమయం ఇది యేసు నామములో. ప్రవక్త క్రీస్తు రాయబారి గారు మేకులతో గాయపడిన తన హస్తములు మీ తలలపై ఉంచి మీ కొరకు ప్రార్థించెదరు. నూతన మేలులు, నూతన అభిషేకం, నూతన మహిమను పొందుకునే సమయం ఇది. స్థలం ఐడిపిఎల్ కాలనీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ప్రక్కన, ఎస్కే గార్డెన్స్ నందు, బాలానగర్, జీడిమెట్ల రోడ్. రండి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశిద్దాం. పొద్దున్నే మొదలు పొద్దు కృంగే వరకు ఈ రోగులు వస్తూనే ఉన్నారు. ఈయన వారిని బాగు చేస్తూనే ఉన్నాడు. ఎన్ని రోగములతో వచ్చినా యేసు ప్రభు వారిని బాగు చేస్తూనే ఉన్నాడు.
వారందరూ స్వస్థత పొందుతూనే ఉన్నారు. రోజు విసుగు లేకుండా స్వస్థపరిచిన యేసు ఈ రోజు మిమ్మల్ని కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈమెకి షుగర్ ఉంది, షుగర్లో టైఫాయిడ్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్లు అయితే ఈమె చనిపోద్ది తీసుకెళ్ళిపోమన్నారంట. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ప్రేయర్ చేసుకున్నారంట. ప్రభువా నేను గనక బ్రతికితే, నాకు గనక షుగర్ నార్మల్ అయిపోయి టైఫాయిడ్ కనుక తగ్గిపోతే అడ్డాడు స్వస్థలకి నేను ప్రభువా వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి హాస్పిటల్లో ఉండి ప్రేయర్ చేసుకున్నారంటే అండి. అక్కడ ఉండి ప్రార్థన చేసుకో ఇక్కడికి వచ్చేటప్పుడు ఈమెని చాలామంది పట్టుకుని తీసుకొచ్చారు. ఇది 7వ వారము, నడవలేకపోయేదంట. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుందో అయ్యగారు ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేయగా ప్రేయర్లు వాడగా ఈమెకి దేవుడు స్వస్థతనిచ్చారు. షుగర్ లేదు, అంత కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు తనంతట తనే నడుచుకుంటూ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరిచింది. ఈమెకి 3 సంవత్సరాల నుంచి షుగర్ చేత బాధపడుతూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నారు, కానీ తగ్గట్లేదు, కంట్రోల్ కూడా అవ్వట్లేదు. అంటే ఈ సంవత్సరం మే నెలలో జరిగిన దర్శనముల పండగకి ఇక్కడికి వచ్చారండి. ఆ రోజున అయ్యగారు దర్శనముల కొరకు బూడిద పోసుకుని గోనెపట్ట కట్టుకుని దర్శనాలు కనిపెడుతూ ఉన్న బూడిదలో కూర్చుని ఉన్నప్పుడు అయ్యగారు ప్రార్థించిన ఆ బూడిదని తీసుకువెళ్ళి రోజు ఈమె వాటర్లో కలుపుకుని తాగుతూ ఉందంట. దేవుడు ఈమెను స్వస్థపరిచారు. షుగర్ కంట్రోల్ అయిపోయిందండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరిచింది. ప్రియులారా, మీరు చూస్తున్న ఈ ప్రదేశం సిలువ మిషన్ యొక్క ప్రధాన కేంద్రం. ఈ ప్రధాన కేంద్రమైన ఈ స్థలమునకు ప్రతి శుక్రవారం, ఆదివారం కూడా విస్తారమైన ప్రజలు అడ్డాడొచ్చి పవిత్రమైన ప్రార్థనలలో పాల్గొని అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. అనేక మంది దీవించబడుతున్న ఈ పవిత్రమైన స్థలంలో కూర్చోవడానికి కూడా లోన చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మందిర నిర్మాణాన్ని పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం పిల్లర్ల వరకు పోయటం జరిగింది. ఒక కానా ఎక్స్టెన్షన్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి చూస్తున్న మీలో దేవుని సేవ పట్ల మంచి మనసున్న ప్రతి వారు కూడా మీ గుప్పెళ్ళు విప్పి మీ సహాయం అందించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గమనించండి, ఒక 5,000 చొప్పున ఒక 25 మంది, 10,000 చొప్పున ఒక 25 మంది మీ సహాయం అందించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇందుకొరకు ఆర్థికంగా సహాయపడే వారి ప్రతి పేరు మేము రాసుకొని ఒక గ్రానైట్ స్టోన్ మీద ఆ పేర్లు చెక్కించి ప్రేయర్ టవర్లో ఉంచి ప్రత్యేకంగా ఈ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గమనించండి, కట్టుచున్న మందిరం దేవుడైన యెహోవా కొరకే గనుక ఈ కార్యం గొప్పది. ధనవంతులైన వారు, ప్రార్థనా పరులు, భక్తి పరులు, దేవుని సేవ పట్ల మంచి మనసున్న వారు మీ గుప్పెడు విప్పి సహాయపడవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. మా చిరునామా క్రీస్తు రాయబారి, సిల్వా మిషన్ స్వస్థతశాల, అడ్డాడ,